సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ స్పెసిఫిక్ గా ఒక ఫైల్ కి ఇనిషియేట్ చేస్తే అది ఏమేమి ఆర్గ్యుమెంట్స్ అలో చేస్తుందో చూద్దాం. అండ్ అట్లాగే మనకు వచ్చిన మెటాడేటా గెట్ మెటాడేటా అవుట్పుట్ నుంచి స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ వాల్యూని మనం ఒక వేరియబుల్ ని ఒక అవుట్పుట్ వేరియబుల్ కి అసైన్ చేయాలంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ testgen23 అనే స్టోరేజ్ అకౌంట్లో కంటైనర్ 1 అనేది ఒక కంటైనర్, దానిలో సోర్స్ డైరెక్టరీ, ఈ సోర్స్ డైరెక్టరీలో మనకి సోర్స్ సబ్ డైరెక్టరీ అండ్ ఇందులో ఈ ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ ఈ పర్టికులర్ ఫైల్ మీద ఇనిషియేట్ చేసి చూస్తాను. సో దానికోసం ఒక పైప్లైన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ గెట్ మెటాడేటాలో డేటా సెట్ లింకర్ సర్వీస్ కూడా న్యూది క్రియేట్ చేస్తున్నాను. ఈ testgen23 అనేది మన డేటా సెట్, మన స్టోరేజ్ అకౌంట్ నేమ్. సో కనెక్షన్ సక్సెస్ఫుల్ అండ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పర్టికులర్ ఫైల్కి పాయింట్అవుట్ చేస్తున్నాను, సో దట్ నేను మెటాడేటా అనేది ఆ పర్టికులర్ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలి కాబట్టి. ఓకే, సో ఈ సబ్ డైరెక్టరీలో కూడా వెళ్ళి ఈ పర్టికులర్ ఫైల్ సెలెక్ట్ చేస్తాను, ఓకే క్లిక్ చేస్తాను. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఫోల్డర్కి ఉన్న ఆర్గ్యుమెంట్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ మనకి. కాలమ్ కౌంట్, కంటెంట్ ఎండిఎస్, ఎగ్జిస్ట్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, సైజ్ అండ్ స్ట్రక్చర్. ఇది ఒక్కొక్కటిగా చెక్ చేద్దాం, అన్నీ అసైన్ చేద్దాం. ఫీల్డ్ లిస్ట్లు అన్నీ సెలెక్ట్ చేద్దాము, ఒక్కొక్కటి ఏమేమి డీటెయిల్స్ ఇస్తుందో చూద్దాం. 5 6 7 8 6 7 8. ఓకే, కాలమ్ కౌంట్, కంటెంట్ ఎండి5, ఎగ్జిస్ట్, item name, item type, last modified, size, structure. ఇది నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే వాలిడేట్ చేసి డిబగ్ చేద్దాం. దానికన్నా ముందర ఇది ఒకటి నేను కాపీ చేసుకుంటాను పక్కన. ఓకే, సో సక్సెడ్ అయింది. ఒకసారి అవుట్పుట్లో ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి కాలమ్ కౌంట్లో 1, ఓకే అంటే 1 అని చూపిస్తుంది, ఎందుకంటే అది పిఎన్జీ కాబట్టి. అదే మనకి స్ట్రింగ్ ఒక ఎక్సెల్ షీటో సిఎస్వి ఫైలో అప్లోడ్ చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే అకార్డింగ్లీ చూపించేది. ఇది ఇమేజ్ ఫైల్ కాబట్టి కాలమ్ కౌంట్ 1 అని చూపిస్తుంది. నెక్స్ట్ కంటెంట్ ఎండిఎస్ ఒక వాల్యూ ఏదో ఇస్తుంది. 1 సెకండ్, అసలు కంటెంట్ ఎండిఎస్ అంటే ఏంటో చూసేద్దాం ఇప్పుడే. ఓకే, ఇట్స్ అ హ్యాష్ వాల్యూ అనమాట. ప్రతి ఫైల్కి ఒక హ్యాష్ వాల్యూ అనేది ఉంటుంది కదా. సో ఇట్స్ నథింగ్ బట్ కంటెంట్ ఎండిఎస్ అనమాట ఇక్కడ ఈ సినారియోలో. ఓకే ఫైన్. సో కంటెంట్ ఎండిఎస్ ఇస్ అ హ్యాష్ వాల్యూ. సో ఒక వాల్యూ ఇచ్చింది. నెక్స్ట్ ఓకే, ఎగ్జిస్ట్, ఈ ఫైల్ ఎగ్జిస్టా కాదా? సో ఎగ్జిస్ట్ అనేది ట్రూ ఇచ్చింది. ఐటమ్ నేమ్ అనేది ఈ ఫైల్ నేమ్. తర్వాత ఐటమ్ టైప్ అనేది ఫైల్, లాస్ట్ మోడిఫైడ్ డేట్, సైజ్. ఓకే, స్ట్రక్చర్లో నేమ్ ఏంటి అంటే అది పిఎన్జీ, ఆ ఫైల్ టైప్ ఏంటి, సారీ
నా ఉద్దేశం ఏంటంటే అది పిఎన్జీ టైప్ అయితే పిఎన్జీ అని ప్లస్ అది స్ట్రింగ్లో రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి టైప్ అనేది స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి వీటిల్లో స్పెసిఫిక్గా లాస్ట్ మాడిఫైడ్ కావాలి, లేదు అంటే ఐటమ్ నేమ్ కావాలి. ఓకే, ఐటమ్ నేమ్ ఒక్కటే మనకి రిఫరెన్స్ కావాలి. ఇప్పుడు దీన్ని ఎలా కాపీ చేసుకోవచ్చు అంటే ఎట్లా పాయింట్అవుట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అవుట్పుట్ అంతటిని ఇక్కడ పెడుతున్నాను. సో సపోజ్ ఈ అవుట్పుట్ అంతా కూడా ఎక్స్ అనుకుంటే, ఎక్స్ అనే వేరియబుల్ అనుకుంటే, ఓకే, దీని అంతటిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎక్స్ అనుకుంటే మనం ఐటమ్ నేమ్ని ఎట్లా పాయింట్అవుట్ చేయాలి? ఐటమ్ నేమ్ అనే కన్నా కూడా ఓ పని చేద్దాం, స్ట్రక్చర్ లోపల ఉన్న నేమ్, స్ట్రక్చర్ లోపల ఉన్న నేమ్ని మనం పాయింట్అవుట్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇదంతటిని మనం ఎక్స్ అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే ఎక్స్ డాట్, ఓకే, ఎక్స్ డాట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్లో మీరు చూసినట్లయితే స్క్వేర్ బ్రాకెట్ ఉంది అంటే ఇట్ రిప్రజెంట్స్ యారే. సో ఈ స్ట్రక్చర్లో దిస్ ఈజ్ అ 0th ఇండెక్స్ కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ 0 డాట్ తర్వాత మనకి ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఎప్పుడైనా కూడా డిక్షనరీ వాల్యూ అనమాట. సో డిక్షనరీలో ఎట్లా ఉంటాయి, కీ అండ్ వాల్యూ ఉంటుంది. సో ఇది కీ అనుకుంటే ఇది వాల్యూ. సో మనం వాల్యూని రిట్రీవ్ చేయాలంటే కీ ఇవ్వాలి కాబట్టి డాట్ నేమ్. ఓకే, ఇట్లా మనం కాల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇదే పైప్ లైన్లో కాల్ చేద్దాం సెట్ వేరియబుల్ డిఫైన్ చేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సెట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆన్ సక్సెస్ సెట్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. దీని అవుట్పుట్ సెట్ వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సెట్ వేరియబుల్లోకి వెళ్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక అవుట్పుట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దాని టైప్ స్ట్రింగ్ అంటున్నాను, కన్ఫర్మ్ అంటున్నా. సో ఇప్పుడు దీనికి దీనికి కంటెంట్, దీని వాల్యూ అసైన్ చేయాలి కాబట్టి యాడ్ డైనమిక్ వెళ్తే ఇక్కడ మీరు చూసినట్లయితే గెట్ మెటా డేటా అనేది మన ప్రీవియస్ యాక్టివిటీ, అందులో నుంచి వచ్చిన అవుట్పుట్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఇలా లిస్ట్ ఇస్తుంది అనమాట. గెట్ మెటాడేటా 1 అంటే కంప్లీట్ అవుట్పుట్ ఉంటుంది ఇందులో. అలా కాకుండా గెట్ మెటాడేటా 1 కాలమ్ కౌంట్ అంటే ఓన్లీ కాలమ్ కౌంట్కి. సో మనకి ఇందులో కావాల్సింది ఏంటి, స్ట్రక్చర్ లోపల ఉన్నది కావాలి. సో గెట్ మెటాడేటా 1 స్ట్రక్చర్ అంటున్నా. సో ఇక్కడ నేను మీకు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా ఇక్కడ వరకు యాక్టివిటీ గెట్ మెటాడేటా 1 అవుట్పుట్ ఇదంతా కూడా అవుట్పుట్ ఫైల్. సో ఇదంతా కూడా ఎక్స్ అనుకుంటే గనక, ఓకే, బట్టి ఇదంతా కూడా ఎక్స్ అనుకుంటే, ఓకే, తర్వాత స్ట్రక్చర్, తర్వాత ఏం చేయాలి, మనం ముందే అనుకున్నట్టుగా స్ట్రక్చర్ ఆఫ్ 0 డాట్ నేమ్. సో ఇట్లా మనం అసైన్ చేస్తాం అనమాట. ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వ్యాలిడేట్ చేసి రన్ చేద్దాం. సో పైప్ లైన్ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్, డీబగ్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ వేరియబుల్ చూస్తే, సో ఇప్పుడు మనం చూద్దాం గెట్ మెటాడేటా అవుట్పుట్ మనం ఇంతకు ముందు చూసిందే యాజ్ ఇట్ ఈస్ ఇంతే ఉంది. ఇప్పుడు మనం సెట్ వేరియబుల్ ఏమొచ్చిందో చూద్దాం. సెట్ వేరియబుల్లో ఇన్పుట్ ఏమొచ్చింది, గెట్ మెటాడేటా నుంచి మనం ఏదైతే అసైన్ చేసామో అది వచ్చింది. అవుట్పుట్లో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే అవుట్పుట్లో పిఎన్జీ అని ఉంది. జస్ట్ సెకండ్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే స్పెసిఫిక్గా మనం ఒక కావాల్సిన వాల్యూని మనం ఇట్లాగా అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో సెట్ వేరియబుల్లో మనకి ఇట్లా అవుట్పుట్ వచ్చింది.